విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. తీవ్రంగా గాయపడి 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉక్కు కార్మికులను రోడ్డున పడేసిందని విమర్శించారు. ఒకప్పుడు 28,000 మంది కార్మికులతో కళకళ్లాడిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని సభలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ధైర్యంగా కోరినట్లు జగన్ తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రానికి 2 సార్లు లేఖలు రాశామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని చెప్పుకొచ్చారు. మానవత్వం ఏమాత్రం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితి. రెండు లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం.